హే అమిగోస్ వెల్కమ్ టు టీవీ5 రైట్ నౌ నా ముందున్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు ఆ సాంగ్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. అండ్ ఇప్పుడు 16th సీజన్కి జడ్జ్గా వ్యవహరిస్తున్నారు సరిగమప. మీ అందరికీ తెలిసిన షో అని చెప్పొచ్చు. ఇప్పుడు కోటి గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్ మా నమస్కారం. సార్ అంతే ఇంత కన్సిస్టెన్స్గా ఇంత చేయడం అనేది జడ్జిగా అనేది నాట్ ఏ సింపుల్ థింగ్. సో ఇప్పుడు 16th సీజన్ నడుస్తుంది, ఎలా అనిపిస్తుంది? నేను నాట్ ఓన్లీ జీ చాలా ప్రోగ్రామ్స్ చేశాను టీవీ షోస్లో. అక్కడే నేను ప్రేక్షకులందరికీ బాగా దగ్గర అయిపోయాను. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కోటి అంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరికీ అనమాట. బికాస్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్స్ వల్ల జీ యాక్చువల్లీ నాకు ఫ్యామిలీ అటాచ్మెంట్ అనమాట. జీ మొదటి నుండి అందరిని ఎంతోమంది ఇక్కడ టాలెంట్స్ అందరిని మేము ఎంకరేజ్ చేసి, నేను శైలజమ్మ ఇంకెంత వచ్చాను, మేము ఇద్దరు కంటిన్యూస్గా చేసాం. అలాగే ఎంతోమంది టాలెంట్స్ని మేము బయటికి తీసుకుని వచ్చాం. దాని ద్వారా మాకు కూడా మంచి పాపులారిటీ, ఎక్కడికైనా ఒక రికగ్నైజింగ్ వచ్చింది. సార్ ఈసారి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా అనిపించారు? ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ అయ్యి ఉంటాయి కదా, ఏమైనా అయ్యా షోస్ స్కెడ్యూల్ అయింది. ఒక 3 ఎపిసోడ్స్ చేసాం, 3 ఎపిసోడ్స్ చేసాం. నేను ఆ పేర్లు మటు చెప్పను. అమేజింగ్ సింగింగ్, చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది వాయిసెస్. అది వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి ఫ్యూచర్లో డెఫినెట్గా. 26 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసాము. మొన్న 3 మటుకు ఎలిమినేట్ చేసాం. అంటే కొంచెం మార్కుల్లో పోయింది, వాళ్ళ టాలెంట్లో కాదు, మార్క్స్ వేయటంలో దాంట్లో కొంచెం ఫ్యూ మార్క్స్ తక్కువ వచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేసాం. హైలీ టాలెంటెడ్, వెరీ గుడ్. అంటే వాళ్ళు మోడర్న్ సాంగ్స్ పాడుతున్నారు అందరూ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడితే అన్ని సూపర్ హిట్లే సాంగ్స్. సిద్ శ్రీరామ్లా పాటల వీళ్ళ వాయిస్లో పాడుతున్నారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆ కంపోజర్ యొక్క టాలెంట్ తెలుస్తుంది వీళ్ళు పాడుతుంటాయి. అలాగా కొన్ని పాటలు అయితే అదరగొట్టారు. నో డౌట్ మంచి టాలెంటెడ్ సింగర్స్ ఈ 16 సరిగమప 16th సీజన్లో తప్పకుండా పైకి వస్తారని నా నమ్మకం. సార్ రీసెంట్గా చిరంజీవి గారికి గిన్నీస్ రికార్డ్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇందాక మన జర్నలిస్ట్ చెప్పినట్టు అందులో మీ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. 16 ఏళ్ళ వయసు కానివ్వండి, వాళ్ళ ఎవ్రీథింగ్ చాలా వయసు. చిరంజీవి గారు ఎన్నో, కానీ ఆ రోజు ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, కొరియోగ్రాఫర్స్ గురించి చెప్పలేదు. చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ దేనికి ఇచ్చారు? ఆయనకి డాన్సింగ్కి ఇచ్చారు, యాక్టింగ్ ఇవ్వలేదు. ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ని చెప్పడం అది కొంచెం బాధ వేసింది. కంపోజర్స్ చెప్పాలి ఎటువంటి పాటలు మీకు చేస్తాం. ఇళయరాజా గారు కానీ, మేము కానీ, మణి శర్మ కానీ ఎంతో కష్టపడి ఎన్నో పాటలు ఆయన కోసం కంపోజ్ చేసాం. కొరియోగ్రాఫర్ ప్రభుదేవ కానీ, రాజు మాస్టర్, ఎంతోమంది ఆయనకి డాన్సింగ్ అన్ని అంటే పాటలకి రూపాన్ని కల్పించారు. వాళ్ళ గురించి చెప్పకపోవడం చాలా బాధ వేసింది మాకు. రేపు పాపం ఆయన హెల్త్ బాగాలేదు ఆ రోజు, అది కూడా మనం అది చూడాలి. ఆ రోజు చిక్కు గునియాతో సఫర్ అవుతూ వచ్చి మాట్లాడారు ఆయన. అది ఏంటన్నా ఈజ్ మై లైక్ బ్రదర్. నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను పాటలు చేశాను. ఆయన డాన్సింగ్ గ్రేస్ చూసే నేను ఆ బీట్స్ ఇచ్చాను. నేను ఆయన చేసిన అన్ని సాంగ్స్ ఎంతో కష్టపడి చేసేవాడు ఆయన. అది ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఎంత కష్టపడి చేస్తారు. ఈవెన్ నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరూ నేను కష్టపడి చేసిన పాటలు వాళ్ళు అంత కష్టపడి అంటే ఈరోజు అన్ని హిట్స్ ఇవ్వగలిగా ఉంటుంది. ఇది టీం, ఇది నా ఒక్కటి ఇది కాదు. అటు సాంగ్ బాగా రావాలి, రైటర్ బాగా రాయాలి, పాడేవాడు బాగా పాడాలి, కొరియోగ్రఫీ బాగా కుదరాలి, అన్నీ కుదరాలి. పాట హిట్ అంటే మామూలు మాటలు కాదు. కానీ జనరంజకమైన పాటలు చేయటం అనేది చాలా కష్టమైన పని. అది గిఫ్ట్ కాదు, ఏదో జాతకం కాదు. చాలా కష్టపడి చేస్తేనే మనం రీచ్ అవుతాం. అది మేము సాధన చేసాం, సాధించాం. సార్ స్టిల్ మీరు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లో అంటే ఒకటని చెప్పచ్చు మీరు. కాకపోతే మొన్న రీసెంట్గా మణి శర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వాలి, ఓన్లీ ఆ 2-3 మెంబర్స్కే కాకుండా ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తూ ఉంటే తెలుస్తుంది కదా అని అన్నారు. అంతకుముందు ఆ సైకిల్ ఉండేదండి. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఇళయరాజా గారు, ఆయన తర్వాత మిగతా ఎవరో ఉండేవారు. నా తర్వాత మణి తర్వాత వచ్చాడు వాడు. అంతకుముందు ఉండేవారు, ఆ సైకిల్ ఉండేది. ఇప్పుడు సైకిల్ లేదు. ఏంటంటే అది సక్సెస్ని బట్టి ఎప్పుడు పక్క చూపు ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా పక్క చూపు ఉంటుంది. ఎవడొస్తున్నాడు, ఎవడు కూడా కోటిని అయితే పెడదాం న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ తోటే కదా సినిమా రీచ్ అవ్వాలంటే, ఆడియన్స్ని సినిమా థియేటర్ రప్పించాలంటే పాటలు, తర్వాత డైలాగ్స్. ఇప్పుడైనా డైలాగ్స్ అన్నీ అయిపోయాయి, కామెడీ అంతా అయిపోయింది. ఆ రోజుల్లో పాటలే ముఖ్యం. పాటలు ఉంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు, ఆడియో హిట్ అవుతేనే సినిమాకి వచ్చేవాళ్ళు. అటువంటి రోజుల నుండి మేము వచ్చాం. ఆ 3 ట్రాక్ రికార్డింగ్ నుండి మల్టీ ట్రాక్స్ వరకు అన్నీ చేస్తూ మేము వచ్చాం అన్నమాట. అందువల్ల దిస్ ఆల్ క్వైట్ కామన్. బట్ ఎంతైనా అది ఆ స్టాండర్డ్స్ మటుకు ఎప్పుడు ఉండాలన్నమాట. సార్ రీసెంట్గా మీకు నచ్చిన ఆల్బమ్ ఏమైనా ఉందా? అంటే నిజంగా అన్ని సాహిత్యపరంగా, లేదంటే వినడానికి వినసొంపుగా, అన్నిటి పరంగా, రీచ్ పరంగా
నేను ఎక్కువ నేను ఎక్కువ వినేది వేరే మ్యూజిక్స్ ఉంటాను, అంటే నేను నేర్చుకోవాలి సంథింగ్. ఎప్పుడు నేను ఫారెన్ మ్యూజిక్, ఐ మీన్ అంటే రకరకాల మ్యూజిక్స్ వింటూ ఉంటాను. నేను తెలుగు మ్యూజిక్ విన్నాను, నా పాటలు కూడా విన్నాను, నేను చేసి వదిలేటవే అంతే. ఐ వాంట్ టు లెర్న్. నో, నా పాటలు వింటుంటే నేనే నేర్చుకుంటాను. అఫ్కోర్స్ ఇళయరాజా మ్యూజిక్ కూడా విన్నాను నేను. నాకు నేను వినేది ఇళయరాజా ఇన్స్పిరేషన్, ఎందుకంటే మా డైరెక్టర్లు వాళ్ళు చెప్తుంటారు ఈ పాటలు అది చేయి, అలా చేయి, ఇలా చేయి. మాకేంటంటే చెన్నైలో ఈవెన్ రెహమాన్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. మైక్ సెట్లు అక్కడ మొత్తం మైక్ సెట్లు ఎంతసేపు ఇళయరాజా పాటలు వేస్తుంటారు, లేకపోతే ఎంఎస్ నాగర్ పాటలు. అవి ఓ గోల కింద అయ్యే వినిపిస్తుంటాయి మాకు. ఎక్కడ కంపోజ్ చేస్తాం? పాపం రెహమాన్ అయితే దొంగ టైంలో తనే చెప్పాడు, చాలా కష్టపడ్డాను గురుగారు, అసలు ఈ పాట చేయాలంటే మైక్ సెట్లతో ఎప్పుడు చూసిన ఇళయరాజా పాటలు వచ్చేది, దాన్ని భిన్నంగా చేయాలి కదా అలా. కానీ ఈస్ అ మాస్టర్, ఈస్ ఎ జైంట్. ఇళయరాజా ఇస్ అ జైంట్, మ్యూజికల్ జైంట్. కానీ ఆయన పోకడు లేకుండా చేస్తేనే మనం నిలబడగలం. అది జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. చిన్న ఇన్స్పిరేషన్స్ కూడా తీసుకున్నాం ఆయన దగ్గర. వచ్చి గ్రేట్ లెజెండ్ కదా, ఆయన తీసుకుని తప్పే ఉంది. మేము చిన్నవాళ్ళం, అదో పర్వతం అది తీసుకున్నాం, కానీ ఎక్కువగా వెళ్ళాలి ఆయన రూట్కి. కొంతమంది అయితే ఈ పాట అలా పెట్టేసి ఇళయరాజా అని మేము వెళ్ళి నేను రాజు అడిగాం రాజా గారు, సార్ మా డైరెక్టర్ అడుగుతున్నాడు సార్ ఈ పాట అని. ఏ పాట అమ్మా నేను మేము పాడి వినిపించాం. లేదు మొత్తం బాంబేలో కూడా నా పాటలను కొట్టేస్తున్నారు, వాళ్ళు పేరు వేసుకుంటున్నారు, ఆయన ఒప్పుకోలేదని. మీరు ఏ ట్యూన్ చేశారో చెప్పండి, నేను ఆ డైరెక్టర్ చెప్తాను, నేను ఆ ట్యూన్ పెట్టమని చెప్తాను అని ఆయనే చెప్పాడు రాజా గారు. సార్ ఇప్పుడు ఆయన మీకు తెలిసే ఉంటుంది, ఆయన సాంగ్స్ ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేస్తే మళ్ళీ ఆయన కాపీరైట్లు వేయడం ఇలాంటివన్నీ వేస్తున్నారు. మీకు అలా ఏమైనా అనిపిస్తుంది మీ సాంగ్స్ ఇప్పుడు? ఏమ్మా, నా పాటలు అందరూ వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు, అట్లీస్ట్ మా పర్మిషన్ కూడా లేకుండా చేసుకుంటున్నారు. నేను అసలు ఎప్పుడు దాని గురించే పట్టించుకోలేదు. అంటే పాట అనేది పుట్టింది, సరస్వతి ఇచ్చింది, అది అందరి సొత్తు, నా ఒకటి సొత్తుగా అని నేను కామన్గా వదిలేస్తుంటాను. దాన్ని ఒక పర్టికులర్గా తీసుకుని నేను ఐ నెవర్ ఇంతవరకు ఏ పాటని, చాలా పాటలు నా పాటలు తీసుకున్నారు, సినిమాలో పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, మాకు చెప్పటం లేదు. సరే ఏముంది దాంట్లో, మా పేరు ఉందిగా, ఎవరు చెప్పినా చెప్పినా ఆ పాట ఎవరు చేశారు అని తెలుసుగా, అది చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.